మీలో ఎంతమందికి ప్రేమ్ కుమార్ అనే పేరుతో ఒక సినిమా ఉందని తెలుసు? హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. నారీ నారీ నడుమ మురారి మూవీ రివ్యూ. వీడియోలోకి వెళ్లే ముందే చెప్తాను, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నాకు వచ్చే ఎంకరేజ్మెంట్ అదొక్కటే. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే నేను వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడినా లేదంటే మిస్ చేసినట్లు అనిపించినా నిర్మోహమాటంగా కామెంట్ పెట్టండి. నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూలో ప్రేమ్ కుమార్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామని మీరు నన్ను అడగొచ్చు. సో బేసిక్గా ప్రేమ్ కుమార్ అనే సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో మన కమెడియన్ సుదర్శన్ ఉన్నారు కదా, ఆయన కాలేజ్ డేస్లో వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య జరిగిన ఒక లవ్ స్టోరీ గురించి చెప్పారు. ఆ లవ్ స్టోరీకి ఈ నారీ నారీ నడుమ మురారి సినిమాకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అండ్ ఈ నారీ నారీ నడుమ మురారి అనే సినిమా సంక్రాంతి రేస్లో లాస్ట్ మూవీ. ఈ సినిమాని చాలా వెరైటీగా ఒక ముహూర్తం పెట్టుకుని అదే టైంకి వరల్డ్ వైడ్ రిలీజ్ చేశారు. ఆ ముహూర్తం టైం ఏంటంటే 5:49 PM. ఇదేం కొత్త కాదు టాలీవుడ్లో. గతంలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకి కూడా ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం ఒక ముహూర్తం టైం పెట్టుకుని అదే టైంకి వరల్డ్ వైడ్ షోస్ వేశారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సంక్రాంతి మూవీస్కి అండ్ ఈ నారీ నారీ నడుమ మురారి సినిమాకి ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి ఈ సినిమాలో. అంటే ఆ స్లో మోషన్ షాట్లు, ఎలివేషన్ షాట్లు అండ్ సినిమాలో మేజర్ ఫైట్స్ కూడా ఏం లేవు. ఒకే ఒక ఫైట్ ఉంటుంది, అది జస్ట్ ఒక 30 seconds ఉంటుంది. అండ్ సాంగ్స్ కూడా రెండే ఉన్నాయి. ఈ కైండ్ ఆఫ్ ఫార్మేట్ లో వేరే ఇంకే డైరెక్టర్ సినిమా తీసినా సరే ఈజీగా ఇంకో 2-3 పాటలు ఇరికించేవారు. ఈ సినిమాలో నేను అబ్జర్వ్ చేసిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా కాలం తర్వాత నేను తెలుగు సినిమాలో తెలుగు పాటలు వింటున్న ఫీలింగ్ వచ్చింది. అవి ప్లే అవుతున్నంత సేపు వాటి లిరిక్స్ ప్రాపర్ గా వినిపించాయి. అలాగే మ్యూజిక్ కూడా చాలా క్లియర్ గా వినిపించింది. ఈ సినిమా డ్యూరేషన్ వచ్చేసి 2 hours 25 minutes ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే ఈ సినిమా డైలాగ్ వర్షన్. హోల్ మూవీలో 90% ఆఫ్ ద కామెడీ ఓన్లీ డైలాగ్ వర్షన్ మీదే బేస్ అయ్యి ఉంటుంది. అంటే ఓన్లీ డైలాగ్ వర్షన్ తో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నా లేకపోయినా సిచ్యువేషన్ ఏదైనా కానీ ఆ ఇద్దరు ఆర్టిస్టులు ఆ డైలాగ్స్ చెప్పుకుంటూ సీరియస్ గా మాట్లాడుకుంటుంటే ఆటోమేటిక్ గా మనం ఇక్కడ నవ్వేస్తాం. అలా త్రూ అవుట్ ద మూవీ డైలాగ్ వర్షన్ తో కామెడీ రాయడం అనేది అంత ఈజీ పని కాదు. ఈ సినిమాకి 3 రైటర్లు వర్క్ చేశారు. అందులో ఈ సినిమా డైరెక్టర్ కూడా ఒకరు. సో వాళ్ళలో డైలాగ్ వర్షన్ ఎవరు రాశారో తెలియదు, కానీ డైలాగ్ వర్షన్ రాసిన వారు కనిపిస్తే మాత్రం కాళ్ళకి దండం పెట్టొచ్చు. కంప్లీట్ గా సినిమా అండ్ స్క్రీన్ ప్లే డైలాగ్ వర్షన్ మీదే డిపెండ్ అయ్యి వెళ్తుంటుంది. అంటే నిన్న అనగనగా ఒక రాజు సినిమా రివ్యూలో చెప్పాను కదా, కామెడీ అనేది స్టోరీతో పాటు ఫ్లోలో వెళ్ళిపోతుంది. మీకు అసలు ఎక్కడ స్టోరీ ఫ్లో అనేది అయితే ఆగదు. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే పెర్ఫార్మెన్సెస్. ఈ సినిమాలో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. మన సీనియర్ యాక్టర్ నరేష్ ఉన్నారు కదా, ఆయన క్యారెక్టర్ అండ్ అలాగే మన యాక్టర్ సంపత్ గారి క్యారెక్టర్ చాలా బాగా అనిపించాయి. అంటే ఈ సినిమాలో యాక్టర్లకి సాగర సంగమంలో కమల్ హాసన్ లాగా బేబస్సమైన పెర్ఫార్మెన్స్ చేసే స్కోప్ అయితే ఏం లేదు. కాకపోతే వాళ్ళ క్యారెక్టర్ వరకు వాళ్ళు ఎంత పెర్ఫార్మ్ చేయాలో ఎగ్జాక్ట్ గా అంతే పెర్ఫార్మెన్సెస్ ఇచ్చి క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టర్ బిహేవియర్స్ అనేవి ఎక్కడా మిస్లీడ్ అవ్వకుండా చూసుకున్నారు. అలాగే మనకి స్క్రీన్ మీద కనబడే ప్రతి క్యారెక్టర్ కి ప్రాపర్ స్కోప్ అయితే ఉంది సినిమాలో. ఏ ఒక్క క్యారెక్టర్ ని కూడా ఆ సీన్ కోసం మాత్రమే తీసుకొచ్చి ఆ సీన్ వరకు పెట్టుకుని నెక్స్ట్ సీన్ లో మాయం చేసి అయితే లేదు. ప్రతి క్యారెక్టర్ మీకు త్రూ అవుట్ మూవీ ఎక్కడో చోట మళ్ళీ కనబడుతూనే ఉంటారు. సంక్రాంతికి వచ్చిన సినిమాలో ఈ సినిమాలో సత్య గారి కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా కాలంగా తెలుగు సినిమాలో ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అనేది డంబ్ అయిపోయింది. అంటే మన స్క్రీన్ మీద ఒక 10-15 క్యారెక్టర్లు ఉంటే అందులో 1 or 2 క్యారెక్టర్స్ మాత్రమే కెమెరా ఫోకస్ పెడతారు అండ్ ఆ క్యారెక్టర్స్ మాత్రమే యాక్ట్ చేస్తుంటాయి. మిగిలిన క్యారెక్టర్లని అలా డంబ్ అయిపోయి ఉండిపోవడం లేదా స్టక్ అయిపోయి ఉండిపోవడం అనేది నేను చాలా సినిమాల్లో అబ్జర్వ్ చేశా. ఈ సినిమాలో మాత్రం దాన్ని ఓవర్కమ్ చేశారు. స్క్రీన్ మీద ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా మీరు ఇద్దరు ఆర్టిస్టుల మీదే కాన్సన్ట్రేట్ చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ లో మిగిలిన ఆర్టిస్టులు ఏదో ఒక పని చేసుకుంటూనే కనిపిస్తారు మీకు. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఈ సినిమా లాస్ట్ మూవీ అని చెప్పాను కదా. అండ్ అలాగే మేజర్ థింగ్ ఏంటంటే లీస్ట్ నెగిటివ్ పాయింట్స్ ఉన్న సినిమా కూడా ఇదే. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. జనరిక్ గా తెలుగు సినిమాల్లో ఏ నెగిటివ్స్ ఉంటాయో ఈ సినిమాలో కూడా అవే నెగిటివ్ పాయింట్స్ కనిపించాయి నాకు. ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే 2 songs లో ఒక సాంగ్ అనేది ఆ ప్లేస్ లో అనవసరం. అసలు ఆ పాట లేకపోయినా సినిమాకి ఏం కాదు. నెక్స్ట్ ఈ సినిమాలో నేను అబ్జర్వ్ చేసిన బిగ్గెస్ట్ డిఫెక్ట్ ఏంటంటే డ్యూరేషన్. నాకు ఎప్పటికీ అర్థం కాదు మన తెలుగు సినిమాలో డైరెక్టర్స్ ప్రాబ్లమా లేదంటే ఎడిటర్స్ ప్రాబ్లమా లేదంటే డబ్బులు పెట్టాం కాబట్టి ప్రొడ్యూసర్స్ ప్రాబ్లమో. ఎందుకంటే చాలా సినిమాల్లో స్టోరీ ఆల్మోస్ట్ రివీల్ అయిపోతుంది, స్టిల్ సినిమా కొనసాగుతూనే ఉంటుంది. 20 minutes సినిమాని అయితే కట్ చేసేయచ్చు సెకండ్ సాంగ్ తో కలిపి. డైరెక్టర్ ఏ కథనైతే చెప్పాలనుకుంటున్నాడో దాన్ని క్రిస్టల్ క్లియర్ గా స్ట్రైట్ గా చెప్పి ఇంటికి పంపించేస్తే వాళ్ళు హ్యాపీ, మనం కూడా హ్యాపీ కదా. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఆర్టిస్టుల ఫేస్ అనేది కెమెరామెన్ ప్రాపర్ లైటింగ్ వాడకపోవడం వల్ల హాఫ్ షేడెడ్ లోనే మాక్సిమం కనిపిస్తాయి. అంటే ఒక ఆర్టిస్ట్ ఫేస్ స్క్రీన్ మీద ఉందంటే ఆ ఫేస్ కి ఏదో ఒక సైడ్ నుంచే లైటింగ్ ఉంది. సో రెండో సైడ్ డిమ్ గా కనిపించడం లేదంటే కంప్లీట్ గా షాడోస్ పడడం అయితే జరిగింది. దానివల్ల ఆర్టిస్టుల ఎక్స్ప్రెషన్ అనేది క్లియర్ గా కనిపించలేదు. నన్ను అడిగితే సంక్రాంతికి
సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలో ఈ సినిమాదే బెస్ట్ స్క్రిప్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న గెస్చర్స్ ఉంటాయి ఈ సినిమాలో. అంటే ఫర్ సపోజ్ ఆర్టిస్ట్ అనేవాడు గోడ ముందు నిలబడి ఉన్నాడు అండ్ ఆ గోడ మీద ఏదో రాసుంది. అలాంటి మైన్యూట్ థింగ్స్ లో కూడా చాలా జోక్స్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. కాకపోతే కొంచెం క్రిస్ప్ గా కట్ చేసి జనాలకు ఒక 2 గంటలు మంచి సినిమా ఇచ్చుంటే ఖచ్చితంగా ఈ సినిమా సంక్రాంతి విన్నర్ అయ్యేది. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.